అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇంటికి అల్లుడు వచ్చాడు. అల్లుడు వస్తే ఏం స్పెషల్ అమ్మ అనుకుంటారా? ఎంతో రుచికరమైన ఎర్రకారం పాతకాలం పద్ధతిలో చేయబోతున్నాను అనమాట. జీలకర్ర, ఉప్పు, కారం పొడి ఇవన్నీ వేసి ఫస్ట్ నున్నగా నూరుకున్నాను అనమాట. అది మెదిగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు, తగినంత చింతపండు, వెల్లుల్లిపాయలు అందులోకి వేసుకున్నాను. దాంతోపాటు కొత్తిమీర కూడా. ఇవన్నీ కూడా మరీ నున్నుగా కాకుండా మరీ కచ్చాపచ్చిగా కూడా కాకుండా ఈ రకంగా నూరుకుంటున్నానండి. ఇంకా రోకలు బడి చూసి ఎవరో తప్పుగా భావించదండి. ఆ రోకలు బడి నేను పుట్టుకు ముందు నుండి మా ఇంట్లో ఉండింది. అది మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దాన్ని కూడా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. మరి నున్నుగా అయితే చేయకూడదు. ఇప్పుడైతే మెదిగిపోయిందండి. ఈ మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎర్రకారం అంటారు, రెడ్ చట్నీ అంటారు, చింతపండు చట్నీ అంటారు. ఈ రకంగా దీనికి రకరకాల పేర్లు. దీన్ని పొలాలకి ఈ రకంగా చేసుకొని తీసుకెళ్లేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొనేస్తే పోపు రెడీ. ఇదిగోండి ఇందులో పోపు వేసేనా. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి మనమైతే దోశలు పోసుకుందాం. దోశ పిండి కూడా పోపు పెట్టానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విధంగా పోపు పెట్టి మనం దోశ పోసుకుంటే ఇంకో రోజు ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తానండి. ఇప్పుడైతే టైం సరిపోలేదు నాకు దానికని. ఇదిగోండి ఈ విధంగా పిండితో దోశ అయితే పోసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ దోశకి ఆ చట్నీకి సూపర్గా ఉంటుంది. మా పిల్లల మాటల్లో విందాం. వాళ్ళు తిని చూసి టేస్ట్ చెప్తారు ఏ విధంగా ఉంది అనేది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, అమ్మ చేసిన దోశలు, అమ్మ చేసిన చట్నీ. సో చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా రోజులు అయింది. యాక్చువల్లీ నేను ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇలా చేయడానికి, బట్ ఈ టేస్ట్ అయితే నిజంగా రాదు. చట్నీ ఇస్ ఆల్వేస్ సూపర్. ఆంటీ స్పెషలిస్ట్, చట్నీ స్పెషలిస్ట్. వెరీ అమ్మీ. బట్ అప్పుడప్పుడు నేను చేసుకుంటాను అనమాట, బట్ ఈ టేస్ట్ అయితే రాదు. ఖచ్చితంగా అది అమ్మ ప్రేమ. నిజంగానే చెప్పాలంటే అది అమ్మ ప్రేమ. వాటిలో ఏ వంట నచ్చుతుందా నీకు? నాకు మీరు చేసి అన్ని చట్నీలు అన్ని చట్నీలు సూపర్ ఉంటాయి. నేను ఇష్టపడి అడుగుతాను చట్నీ చేసి పెట్టాను. నేను అంటే డిఫరెంట్ నేను ఎప్పుడు తినలేదు. అలాంటి చట్నీలు కూడా తిన్నాను. పుదీనా చట్నీ చేస్తాను, కొత్తిమీర చట్నీ, మళ్ళా చింతాకు చట్నీ అది భలే ఇస్తున్నారు. సూపర్గా ఉంటుంది. అది ఆ సీజన్ మామిడికాయ అయితే అది 4 రోజులు కూడా ఉండదు. ఇంత డబ్బా అయినా కలిగిన ఎప్పుడు టేస్ట్ చేసే దాంట్లో మామిడికాయ తొక్కు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియోలో కూడా పెట్టాను. అది చాలా ఇష్టం గిరి. చాలా ఫేవరెట్. ఈ రోజు చట్నీ ఎట్లుంది? సూపర్ ఉంది. కానీ డిఫరెంట్ గా తింటామండి. రెగ్యులర్ అక్కడైతే రెగ్యులర్ దోశ వేసామా, రెగ్యులర్ మిక్సీలో చట్నీ పెట్టుకున్నామా, తిన్నామా. ఈ రోజు దోశ కూడా డిఫరెంట్. సో అమ్మ రెసిపీ కూడా పెట్టుంటారు అనుకుంటా, సేమ్ షార్ట్స్ లో పెడతారు కదా. సో చూసుకుని మీరు చేసుకుని ట్రై చేయండి. మీరు ట్రై చేయండి అని చెప్పి మళ్ళీ కామెంట్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్.